నేను చాలా జాగ్రత్తగా కొట్టేస్తాను అన్నమాట అది. మీ దగ్గరికి వచ్చే అవకాశం దేవుడు నాకు ఇస్తాడు. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే అన్ని విధాలా రాదు అది. అవునమ్మా చూడడానికి ప్రభు అంటే మీ అబ్బాయే. మరి ఒక్క అబ్బాయి బాగున్నాడు పలకరించాను నన్ను. ప్రభు అంటే మీ కొడుకు వెరీ గుడ్. ఫ్రైయింగ్ తీసి ఇచ్చిందిరా మా అమ్మ. సూపర్. బాగున్నావా? బాగున్నా అంటే బాగుండాలి. ఓకేనా? అది సూపర్. ఈరోజు తాడేరు జడ్డు బ్రహ్మాజీ గారి వృద్ధాశ్రమంలో బలిసిమూడి వాస్తవ్యులు ఈదా లక్ష్మీ కమలాబాయి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో అంబేద్కర్ యూత్ ఫోర్స్ వారి ద్వారా ఇక వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి లక్ష్మీబాయి గారి ఆత్మకు సాక్షి చేకూరాలని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయంగా తీసినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా మా యొక్క యూత్ ఫోర్స్ తరఫు నుంచి అంబేద్కర్ యూత్ ఫోర్స్ తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి కూడా వృద్ధులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క వృద్ధులకు సేవ చేసినటువంటి రాజుగారికి మరియు ఆయన బృందానికి కూడా మా యొక్క యూత్ ఫోర్స్ తరఫున ప్రభుత్వం తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు చాలా కూడా ప్రభుత్వం ద్వారా కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా ఆరోగ్యాల దేవుడి ఇవ్వాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ముందు నడిపించి మరి ఇచ్చిన వాళ్ళే కాకుండా చిప్పించిన వాళ్ళ చేయడం కూడా చాలా ముఖ్యం. మరి అలాంటి పట్టుదలతో అన్న కూడా ముందుకు వెళ్తున్నాడు. అన్నకు కూడా దేవదేవుడు తరఫు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవతుల ఆశ్రమంలో ఈ రోజున కొత్తగా రాజుగేట్ అలా మా వదిలి గారు పిల్లలు వాళ్ళ ఇంటికాడ చేసుకుంటే ఆ కార్యక్రమం అయిపోతుంది కదమ్మా. కాకపోతే ఇక్కడ ఉన్న తండ్రి సమానం లాంటి మీలో తల్లిని చూసుకునే యోగ్యత వాళ్ళ దేవుడు ఆ అవకాశాన్ని వాళ్ళకు కల్పించినందుకు ఈ రోజు ఇక్కడ మరి ఏదో లక్ష్మీబాయి కమలాబాయి గారు చనిపోయిన సందర్భంగా ఇక్కడ మీ అందరికి కూడా మంచి విందు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరిలో కూడా మేము లక్ష్మీ కమలాబాయి గారిని చూసుకోవడానికి మా తల్లితో సమానం, తండ్రులతో సమానం. మీరందరూ కూడా మీకు సేవ చేయడం అంటే దేవుడు మాకు ఇచ్చిన అవకాశం ఇది. మీరు మాకు ఇచ్చింది కాదు, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మేము అందరం కలుసుకునే అవకాశాలు ప్రతి సందర్భంలో దేవుడు మాకు ఈ రూపాన నాకు కలగజేయడం చాలా అదృష్టం. ఆ సందర్భంగా మరి లక్ష్మీ కమలాబాయి అమ్మగారిని తలుచుకుంటూ మీకు ఈ రోజున భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేయడానికి మా చిట్టుబాబు అనే నాకు అవకాశం కల్పించడం, మా వదిన గారు ఇవాళ వీళ్ళందరూ కూడా వర్క్ మాని మిమ్మల్ని చూడడం కోసం ఇక్కడికి వచ్చారు. మీ అందరూ బ్లెస్సింగ్స్ వాళ్ళ కుటుంబానికి ఉండాలని ఇటువంటి కార్యక్రమం చేయడం, ఇంటికాడ తల్లిని తండ్రిని చూసుకోవడానికే బిడ్డలు చాలా ఇబ్బంది పడే టైంలో రాజుగారు వాళ్ళ బృందం మిమ్మల్ని అందరూ కూడా చాలా శుభ్రంగా చాలా ఏ కార్యక్రమం వదలకుండా ఏ దాత వచ్చినా ఇవాళ భోజనం
వేరే వాళ్ళు తీసుకున్నారండి, వస్తు రూపంలో ఇవ్వండి అని మోటివేట్ చేసి మిమ్మల్ని అందరూ కూడా బాగా చూసుకున్నారు. రాజుగారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా సహకరిస్తున్న మా తమ్ముళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా చిట్టుబొమ్మకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.